శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయమే మంగళవారం, వైశాఖ మాసమయందు త్రయోదశి తిథి ఈరోజు ఉంటుంది సంపూర్ణంగా. ఈరోజు స్వాతి నక్షత్రం సంపూర్ణంగా ఉదయకాలం నుంచి రేపటి ఉదయకాలం వరకు కూడా సంపూర్ణ బలంగా ఈ రోజంతా కూడా స్వాతి నక్షత్రం శక్తివంతంగా ఉంటుంది. ఈరోజు ప్రత్యేకించి శుభకరమైన స్థానాల్లో గ్రహాల్లోకి వచ్చేటప్పుడు కేతు గ్రహాధిపతి కొద్దిగా వ్యతిరేక దిశలో ఉండి గురువు వ్యతిరేక భావంలో ఉంటున్నారు. అలాగే బుధ గ్రహాధిపతి కొంచెం అనుకూలం లేనందువల్ల చాలా జాగ్రత్తగా ప్రతి అడుగులు చాలా జాగ్రత్తగా వేయాలి. తులారాశిలోకి స్వాతి నక్షత్రం అంటే జన్మరాశిలో చంద్రుడు బుధుడు చూడబడుతూ ఉంటారు. బుధుడు చంద్రుడు పైన వీక్షణ అంటే ఎక్కువగా ఈరోజు సొంత బంధువుల దగ్గరికి ఎక్కువ సమయం గడుపుతారు. వాళ్ళ కుటుంబంలో మీ యొక్క మేనమామలు, వాళ్ళు తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు, అవ్వాతాత అందరితో కూడా ఈరోజు చక్కటి అనుబంధం కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎక్కువగా దూరం అయిపోయి మానసిక ఒత్తిళ్ళ ద్వారా ఇబ్బందులు పడిపోయిన సంబంధాలు తిరిగా బలపడడానికి అవకాశాలు నిండు కలిగిన రోజు ఈరోజు. ఎందుకంటే చంద్రుడు బుధుడు చూడబడడం చాలా గొప్పది. దాని ద్వారా అనేక విషయాలు మంచి జరగడానికి అవకాశాలు కూడా మనకు పునర్వృతం అవుతుంది. తల్లిగారి యొక్క కుటుంబీకులు ఎక్కువ వాళ్ళు మీ పైన ప్రేమ అనురాగాలతో సంపూర్ణంగా కలిగి ఉంటారు. వాళ్ళు మనకు సూచనలు ఇస్తూ మన కుటుంబాన్ని చాలా వరకు ఎదుగుదలకి కొద్దిగా తోడ్పాటు జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే తండ్రి గారి యొక్క స్థితిగతుల ప్రకారం వాళ్ళు మనకు కొద్దిగా ఇబ్బంది కలిగించేది, ఆస్తి విషయాల్లో మనల్ని విరోధంగా చూడడం, తనకు ఎక్కువగా వేయలేదనే ఒక బాధతో మనల్ని కొంచెం దూరం ఉండడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కానీ ఎటువంటి ఇబ్బందులు లేదు. రాబోయే కాలంలోనే అందరి మార్పుని సహకారం ద్వారా ఈ తులారాశికి బంధుప్రీతి అంటేనే ప్రేమ అనురాగాలకి నిలయం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అందరిని కలుపుకొని ఒక ఘాటి పైన నడిపించే శక్తి సామర్థ్యం కలిగిన ఈ చిత్తా, స్వాతి, విశాఖ ఇది ఒక సంపూర్ణ బలం కలిగిన నక్షత్రాల్లో 3 నక్షత్రాలు అధిక బలమైనది. ఎటువంటి దోషాలు లేని నక్షత్రాల్లో ఇది చాలా బలమైనది. చిత్తా నక్షత్రం రాక్షసగణం, చాలా వేగంగా పనులు చేస్తారు, ఎక్కువగా దూకుడు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మళ్ళా పశ్చాత్తాపడి వెనుక అడుగులు వేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి. స్వాతి నక్షత్రం వాళ్ళు దేవగణాధిపతులు ఉండడం వల్ల చాలా వరకు నెమ్మత్యస్తులు, మళ్ళా ఎక్కువగా ఎవరితో మాట్లాడాలి అని ప్రయత్నాలు ఎక్కువ చేస్తుంటారు. కళలకు సంబంధించిన విషయాల్లో ప్రత్యేకించి అడుగులు వేస్తూ ఉంటారు. కుటుంబములతో అందరితో సహకారం చేసుకుంటూ ముందుకెళ్తారు. అలాగే విశాఖ నక్షత్రం మానుషగుణం అంటే ఒకసారి ఉన్నట్లు ఒకసారి ఉంటారు. ఎక్కువగా ఆవేశం, కోపం ఎక్కువగా ఇబ్బంది కలిగించే వాళ్ళు వీళ్ళు. అందువల్ల రూట్ మ్యాప్ కూడా ఏమిటంటే గురు నక్షత్రం వల్ల ఎటువంటి విషయాలైనా చాలా ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకునేదానికి అవకాశం. ఎదుటివాడు ఎంత పెద్దోడైనా భయం అనేది కనబడదు. అలాగే స్వాతి నక్షత్రం వాళ్ళు చాలా వరకు భయం అనేది కనబడుతుంది. ఈ గోచార ఫలితాల్లో ఈ స్వభావాలు కలిగిన వాళ్ళు ఈ నక్షత్రం ఈరోజు అత్యంత శుభకరం. నూతన వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు. అలాగే నూతన వస్తువులు కొనుక్కోవడానికి ఈరోజు శుభకరమైన స్థానంలో గ్రహాలు కలిసి వస్తాయి. ఎక్కువగా బ్యాంకుకు సంబంధించిన క్రెడిట్ కార్డు సమస్యలని తీర్చాల్సిన గడువు తేదీ మిమ్మల్ని పలకరించడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు పడుతుంటారు. ఎప్పుడో చేసిన కొన్ని అప్పులు కూడా ఇప్పుడు తీర్చడానికి మీరు సంసిద్ధంగా ఉండాలి. ముందడుగులు వేసుకుంటూ పోవాలి. ఇక్కడ తిరకాస్తు ఏమిటంటే కేతు గ్రహాధిపతి మనకు రావలసిన డబ్బులన్నీ కూడా
పూర్తిగా ఈరోజు కొద్దిగా నక్షత్ర భావాల్లో కరెక్ట్గా లేనందువల్ల డబ్బులు రాబడిని పొదుపుగా ఆగిపోవడం చేశారు ఆయన. అందువల్లనే ఇబ్బందికరంగా ఉంటుంది. అందువల్ల ఈరోజు అభిష్టములు నెరవేరుతాయి. బుద్ధి బలం బాగా పనిచేసుకోవాలి. చేపట్టే పనుల్లో శ్రద్ధగా ముందుకు తీసుకొని పోవాలి. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. స్థిరాస్తి వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రుల సహకారం వాటిని అధిగమించి ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల ఇంటికి కుటుంబానికి చాలా వరకు దైవ అనుగ్రహ పూజల ద్వారా మీకు మంచి జరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే చాలా వరకు సాహసోపేతమైన నిర్ణయాల్లో గొప్ప విజయాలు ఉన్నాయి. కీర్తి పెరుగుతుంది. ఆరోగ్యం పూర్తిగా శ్రద్ధ వహించి ఆహార నియమాలను పాటించుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఈరోజు గొప్ప విజయ అవకాశాలు సాధించడానికి ఒక మంచి రోజు. శుభయోగాలు అదునైన ఆలోచన విధంగా అనుకునింది సాధిస్తారు. వ్యాపారాలు లాభాలున్నాయి. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచబోతుంది. ఆరోగ్య సహకారం స్థిరంగా చూసుకోవాలి. బంధుమిత్రుల సహకారం వాటిని అధిగమించే ప్రయత్నాలు చేస్తారు. అలాగే ప్రతిభకు అధికారులు సహకరిస్తారు. ఐటీ రంగంలో ఉన్న వారికి ఈరోజు శుభకరమైన స్థానాల్లో శుభగ్రహాధిపతులు బలంగా ఉన్నా కొన్ని తిరకాస్తు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా మీకు సాఫ్ట్వేర్ రంగంలో ఈరోజు కొంచెం మలుపు తిరగడానికి అవకాశాలు ఉంటాయి. ఉన్న ఫలంగా ఏదన్నా మీకు అశుభ వార్తలు కూడా వినడానికి కూడా కొద్దిగా అవకాశాలు ఉండడం వల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దైవారాధన ప్రశాంత వాతావరణంలో ఉండండి. ఎందుకంటే తనిఖీ విభాగం మీ పైన కొద్దిగా ఆలోచనలు చేసి ఎవరు ఎటువంటి వారు ఎలాంటి పనులు చేస్తున్నారని వాళ్ళు మీ పైన ఒక చూపు చూడడానికి ఈరోజు వాళ్ళకు అధికారం ఇచ్చారు. రాహువు బలంగా మంచి స్థానం శుభకరంగా ఉన్నప్పుడు, కేతువు అశుభకరంగా ఉండేటప్పుడు రిస్క్ అనేది మనకు ఇబ్బంది కలిగించడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కానీ ఎక్కువగా ఇబ్బంది పడుతున్న, చాలా మోసగించబడుతున్న కొన్ని విషయాలు చేసేవారికే ఎక్కువగా శిక్షాదారులుగా అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు వ్యాపార రంగంలో ఉన్నవారే అత్యంత శుభకరం. నూతన వ్యాపారాలు ప్రారంభించుకోవడానికి సలహాలు, ఆలోచనలు ఇతరుల దగ్గర తీసుకొని ముందడుగు వేసుకోవచ్చు. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఈరోజు ప్రత్యేకించి శుభకరమైన స్థానాల్లో శుభగ్రహాధిపతులు ఉన్న అష్టమంలో గురువు యొక్క అనుగ్రహం సరిగ్గా లేనందువల్ల అత్యంత జాగ్రత్తగా మీరు ఎవరితో కానీ మెలగడం కానీ ఆలోచించి వాళ్ళ స్నేహితాన్ని కంటిన్యూ చేయాల్సి వస్తుంది. ఎవరైనా మీకు ఇబ్బందికరంగా ఉన్న వారికి ఆలోచిస్తే దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తుండాలి. అలాగే మీ ప్రయత్నాలను విఫలం చేయడానికి ఎదుటివారు ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. మీకు ఒక పేరు ప్రతిష్టలని భంగం కలిగించడానికి ప్రయత్నిస్తుంటారు. స్త్రీలకి ప్రత్యేకించి ఈరోజు శుభకరమైన స్థానాల్లో శుభగ్రహాధిపతి బలంగా ఉండడం వల్ల కొద్దిగా మానసికంగా ఇబ్బందులు, మనసులో కొన్ని భావాలని, కోరికలు నెరవేర్చుకోవాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అది మనోబలంతో, ధైర్యంతో ఈరోజు ముందడుగు వేసుకొని ప్రయత్నం చేయండి. దైవారాధన పూజల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలువు తీరాల్సిన సమయం ఆసన్నమైంది. లక్ష్మీ నరసింహస్వామిని గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకున్న వారికి ఎక్కువగా ప్రమాదాలు జరగకుండా వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండండి. చాలా వరకు ఎక్కువగా ఒంటిపైన గాయాలు జరగడానికి కూడా అవకాశం ఉంది. శ్రీ ఆస్ట్రాలజీ ఆస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.